పర్యావరణం రైతు ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం. గాలి నీటి కాలుష్య నివారణకే ఉద్యమిద్దాం. జనసేన పార్టీ పర్యావరణ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ. పర్యావరణం రైతు ప్రయోజనాల పరిరక్షణగా గాలి నీటి కాలుష్య నివారణకై అందరూ ఉద్యమించాలని జల బీరాదరి జాతీయ సంచాలకులు, జనసేన పార్టీ పర్యావరణ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నగరంలోని హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయ జీవితం కన్నా పర్యావరణం మీదే తాను ప్రధానంగా పనిచేస్తున్నానని తెలిపారు. మన నుడి మన నది పేరుతో పార్టీలకు అతీతంగా రాజేందర్ సింగ్తో కలిసి గాలి, సముద్ర కాలుష్య నివారణపై పనిచేస్తున్నానన్నారు. లాసెన్స్ బే కాలనీలోని సుయాజ్ మురికి నీరు సముద్రంలో కలిసిపోతుందని ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నామని, దీనిపై కాంట్రాక్టు పిలిచామని మంగళవారం జీవీఎంసీ అధికారులు ప్రకటించారన్నారు. ఈ నెల 16 నుండి కొత్త చట్టం వచ్చిందని, సముద్ర కాలుష్యం ఎక్కడ జరిగినా అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి వస్తుందన్నారు. విశాఖలో 90లో ఉన్న ఎయిర్ క్వాలిటీ 350కి వెళ్లిపోయిందని, దీనికి సముద్ర కాలుష్యం కూడా కారణమన్నారు. ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్ల ఫార్మా వ్యర్థాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, శ్రీకాకుళం నుండి అచ్యుతాపురం వరకు తీర ప్రాంతాల 350 మిలియన్ లీటర్ల వ్యర్థాలు కలిసిపోవడం వల్ల మన మత్స్య సంపాదనను మనమే నాశనం చేస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ మండలిలో పర్మనెంట్ ఉద్యోగులు లేకపోవడం కూడా ఒక కారణమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజేంద్ర సింగ్తో కలిసి ముడసర్లోవలోని డంప్ యార్డుపై చర్యలు తీసుకోవాలని కోరామని గుర్తు చేశారు. సముద్ర కాలుష్యం మీద గత 12 సంవత్సరాలుగా నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు మన జీవీఎంసీతో మాట్లాడి చేస్తున్నాం. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఇది కాలుష్యం జరుగుతుంది అంటున్నారు, చేస్తామంటున్నారు, కానీ నివారణ చర్యలు ఏమాత్రం అంటే క్షేత్రస్థాయిలో ఏమాత్రం కూడా ఆ పరిరక్షణ తీసుకోవడం అంటే సముద్ర కాలుష్య నివారణ గురించి ఏమి చేయాలి. ఉదాహరణకి మన లాసెన్స్ బే దగ్గర కలుస్తున్న నీరు ఉంది. దాదాపు 35-40 మిలియన్ లీటర్ల నీరు రోజు ఒక్క ఏరియాలోనే అన్ట్రీటెడ్ సూయేజ్ అంటే అది సూయేజ్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు లేకుండా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది. దీని గురించి గత 10 ఏళ్ళుగా నేను చెప్తే నిమ్మకి నీరు ఎత్తినట్టు కూర్చున్న జీవీఎంసీ అధికారులు నిన్నే ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చి చెప్పారు, టెండర్ పిలిచామండి, జనవరి 10వ తారీఖున ఫైనలైజ్ చేసాం, వాళ్ళు వర్క్ మొదలెడతారు, ఇంకొక సంవత్సరంలో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు చాలుగా. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని నేను జీవీఎంసీ ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే దీని మీద డాక్టర్ రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కేసు వేసి దాదాపు 12 సార్లు మేము కోర్టుకు వెళ్తుందండి. ఫిజికల్ గా మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఇంత శ్రద్ధ తీసుకుంటే బాధ్యత గల అధికారంలో ఉన్న జీవీఎంసీ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ అండ్ కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఆర్ హెల్త్ రెస్పాన్సిబుల్, టోటల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిజాస్టర్. ఇప్పుడు ఏమంటే 16వ తారీఖు జనవరి నుంచి మనకు ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది, అంతర్జాతీయ చట్టం. దాన్ని హైసీస్ ట్రీటీ అంటారు, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇది వరకు మనకి ఇంటర్నేషనల్ వాటర్స్ అని ఒక బోర్డర్ ఉండేది, అక్కడ వరకు ఎవరు మాట్లాడడానికి లేదు, అదంతా మాది, మేము ఇష్టం పాటు చేస్తాం. ఇప్పుడు అది లేదు. దాన్ని ఏంటంటే సముద్రం కాలుష్యం ఎక్కడ జరిగినా కూడా తక్షణ అది అంతర్జాతీయ కాలుష్యంగా గుర్తించబడుతుంది. అంతర్జాతీయంగా ఖ్యాతి సంపాదిస్తున్న మన ప్రభుత్వానికి, మన దేశానికి ఈ అపఖ్యాతి, సముద్రాన్ని కాలుష్యం చేస్తున్నామన్న అపఖ్యాతి ఉండకూడదు. కాబట్టి అధికారులు కాస్త జాగ్రత్త తీసుకుంటారని, అలాగే 5 సంవత్సరాలుగా ఈ కేసు హైకోర్టులో నానబెట్టడం అంటే ఏదో పండక్కి కార్లు వడలు వేసుకున్నప్పుడు రాత్రి నానబెడితే తెల్లారిని పప్పుతో చేస్తారు. కానీ 5 సంవత్సరాలుగా కాలుష్యాన్ని పట్టించుకోకుండా హైకోర్టు ఉండడం వల్ల కొన్ని వందల కోట్లు కాదు, కొన్ని వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. ఎందుకంటే ఆరోగ్యం పాడైపోతుంది. ఆ కాలుష్యం తినడం వల్ల, మన ఆహారం తినడం వల్ల పశువులు పాడైపోతున్నాయి, ఆ పశువులు తినడం వల్ల మనం పాడైపోతున్నాం. దుర్భరమైన గాలి. ఇప్పుడు ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఘోరంగా 350కి వెళ్ళిపోయింది. మేము కేసు వేసేటప్పుడు 90లోనే ఉంది, ఇప్పుడు 350కి వెళ్ళింది ఈ 5 ఏళ్ళలో. కారణం ఏంటంటే సముద్రం తాలూకా కార్బన్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ పూర్తిగా పోయింది. సముద్రం కింద ఉన్న రాచు మొక్కలు లాంటి ప్లాంట్ అంటాం, అవి కంప్లీట్ గా ధ్వంసం అయిపోయినాయి. ధ్వంసం అయిపోవడం వల్ల భూమి మీద నుంచి వెళ్ళిన గాలి, అది కార్బన్ అక్కడ తగ్గి కార్బన్ సముద్రం పీల్చుకొని మంచి గాలి మనకు ఇవ్వాలి. అది పీల్చుకునే శక్తి కోల్పోవడం వల్ల కలుషితమైన గాలి మళ్ళీ వెనక్కి వస్తుంది బీచ్ నుంచి కూడా. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్. అలాగే ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్లు ఫార్మా వ్యర్థాలు కానీ, మన వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి.
అంటే దీనికి ఏంటంటే మరైన్ అవుట్ఫాల్ అంటారు ఒక పేరు. ఒక పైపులు పెట్టి గొట్టాలు పెట్టి సముద్రంలో నీరు వదిలేదాన్ని మరైన్ అవుట్ఫాల్ అంటారు. అది శ్రీకాకుళంలో శ్రేయస్ దగ్గర నుంచి ఇక్కడ దిబీశ్రీ కింద ఉన్న అంటే కొత్తపల్లిలో ఉన్న అరవిందో వరకు మొత్తం అన్ని రకాల వ్యర్థాలు వెళ్తున్నాయి. అందులో మొత్తం అన్ని కలిపితే 88 ఎమ్మెల్యే అనుకుంటే కాకినాడలో ఉన్న 2 అరవిందోది నెక్స్ట్ కాకినాడ సెజ్ కలిపి 365 ఎమ్మెల్యే 365 మిలియన్ లీటర్లు ప్రతిరోజు. అందులో 230 మిలియన్ లీటర్లు ఉప్పు నీరు అంటే బ్రెయిన్ రిజెక్ట్ అంటారు, అంటే డీసాలినేషన్ చేసిన వాటర్. అది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సముద్రంలో నీటి ఉప్పు పెరిగిపోయి ఉప్పు శాతం పెరిగిపోయి అక్కడ చేపల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే కాకినాడలో జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారంగా పథకం ప్రకారంగా ఏదో ఫారినర్స్ వచ్చి ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నట్టు మన మత్స్య సంపదను మనం నాశనం చేసుకుంటాం. దీని గురించి చర్చ ఎక్కడ జరగడంలా. చర్చ ఏంటంటే నేను చేస్తే తప్పు నువ్వు చేస్తే రైట్, అతను నువ్వు చేస్తే రైట్ నేను చేస్తే తప్పు, ఇలాగే జరుగుతుంది. పాలకులు మారుతున్నారు, ఎవరు వచ్చినా సరే ఆ పరిశ్రమలు మారడంలా, పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు కాలుష్యం తగ్గడంలా. ఏమనంటే కాలుష్య నియంత్రణ మండలికి పర్మనెంట్ స్టాఫ్ లేరు. పర్మనెంట్ స్టాఫ్ లేకుండా ఈ స్టాఫ్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మనం ప్రభుత్వం 30,000 ఇస్తే కాంట్రాక్టర్ 3 లక్షలు ఇస్తారు. సో 3 లక్షలు ఇచ్చిన వారు పనిచేసి అన్ని క్లీన్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు ప్రతి ఇండస్ట్రీ క్లీన్ గా ఉంటే ఏక్యూఐ 350 ఎందుకు వచ్చింది? ఇక్కడేం పంటల వ్యర్థాలు తగలబట్టడం లేదు ఢిల్లీ హర్యానా లాగా. ఎందుకు ఆ ఏక్యూఐ పెరిగింది? దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన ముద్దాయి నాకు తెలుసు. ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి గట్టిగా ఉంటే జీవీఎంసీ కూడా పనిచేశారు. ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి కూడా నేను ఇందులో ముద్దాయిగా పెట్టాను, అది కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇప్పటికీ ఆ కేసు అలా నడుస్తుంది. బహుశా కొలికి వస్తుందని అనుకున్నాను. నేను మీ ద్వారా జడ్జి గారిని కూడా, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, నా సొంత ఆస్తి తగాదా కాదు, ప్రజల గురించి చేసిన లిటిగేషన్ కాబట్టి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కేసు త్వరితగతిన డిస్పోజ్